మన టీమిండియా మరో సిరీస్కు రెడీ అయింది. సొంతగడ్డపై జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తలపడుతుంది. ఈ గురువారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి 2 టెస్టులకు ఇప్పటికే బీసీసీఐ స్క్వాడ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ సిరీస్కు ముందే ఇరు జట్లకు ఊహించని షాకులు తగిలాయి. ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టు సిరీస్ నుంచి వైదొలగగా, భారత స్టార్ విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టులకు దూరమయ్యాడు. ఇక భారత్లో ఇరు జట్ల మధ్య మొత్తం 15 టెస్టు సిరీస్లు జరగగా 4 ఇంగ్లాండ్ గెలవగా భారత్ 8 సార్లు విజయం సాధించింది. 3 సిరీస్లు డ్రా అయ్యాయి. చివరిసారిగా ఇంగ్లాండ్ 2012లో కుక్ కెప్టెన్సీలో సిరీస్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11ను చూసుకున్నట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రోహిత్తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెన్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. యశస్వి గురించి గవాస్కర్ మాట్లాడుతూ, అతను అటాకింగ్ ప్లేయర్ అని, భారత్లోని పిచ్లు అతని బ్యాటింగ్ స్టైల్కి సరిగ్గా సరిపోతాయని తెలిపాడు. యశస్వి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. 3వ స్థానంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తాడు. ఇక విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల కారణంగా మొదటి 2 టెస్టులకు దూరమవుతున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇంగ్లాండ్తో ఇంత ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ లేకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. రాహుల్ కేవలం బ్యాటర్గానే కొనసాగుతాడు, కీపింగ్ చేయడు. ఈ విషయంలో ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక స్పెషలిస్ట్ కీపర్గా కేఎస్ భరత్ లేదా ధ్రువ్ జురేల్కు ఛాన్స్ వస్తుంది. కేఎల్ను బ్యాటర్గానే కొనసాగించాలని 2 స్పెషలిస్ట్ కీపర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్ ఏతో మ్యాచ్లో భరత్ సెంచరీ చేయడం అతనికి కలిసొస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరైతే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఆడతారు. భారత్ 3 స్పిన్నర్లతో ఆడే అవకాశం కూడా లేకపోలేదు. అదే జరిగితే అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. ఇక స్వదేశంలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ 3 స్పిన్నర్లు, 2 పేసర్లతో ఆడింది. 2021లో ఇంగ్లాండ్తో జరిగిన 4 టెస్టుల సిరీస్లో కూడా భారత్ ఇదే ఫార్ములాను అనుసరించింది. అప్పట్లో టీమిండియా 3-1తో విజయం సాధించింది. ఈసారి కూడా మన జట్టు ఇదే ప్లాన్తో ఇంగ్లాండ్కు స్పిన్ ఉచ్చు బిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్కు స్పిన్ పిచ్లను బీసీసీఐ రెడీ చేయనుంది. ఇక పిచ్ విషయానికి వస్తే హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలోని పిచ్ స్పిన్కు సహకరిస్తుంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ పిచ్లపై బ్యాటర్లు కుదురుకుంటే భారీగా పరుగులు చేయవచ్చు. ఇక ఇక్కడ చివరిసారిగా 2018లో జరిగిన మ్యాచ్లో బ్యాటర్లు, బౌలర్లు ఈక్వల్గా రాణించారు. 3 ఇన్నింగ్స్లలో బ్యాటర్లు 300+ స్కోర్లు చేయగా బౌలర్లు కూడా 30 వికెట్లు పడగొట్టారు.